ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం అష్టగ్రహ కూటమి అంటే ప్లానెటరీ అలైన్మెంట్ గురించి ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. ఏదో అనర్థాలు జరిగిపోతాయని ఈ జ్యోతిష్కులు మరీను చాలా చెప్తుంటారు. ఈ దినఫలాలు, వారఫలాలు రాబోయే ఇది అని చెప్పి పూర్వం రోజుల్లో కూడా చాలా చూసాం. కానీ ఈ సూర్య కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అందులోది మనం నివసించే భూమి 3వది. సూర్యుడు చుట్టూ అవి వివిధ దూరాలలో వివిధ వేగాలలో సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అంతేకాదు అవి సూర్యుడి యొక్క మధ్య తలానికి పైకి కిందకి అలైన్మెంట్ అయి ఉండవు. ఎలక్ట్రిక్ పోల్స్ లాగా ఒకే లైన్లో వైరుకు ఉన్నట్టుగా లైన్లో ఉండవు అన్నమాట, పైకి కిందకి. అందుకని ఇవి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు వివిధ దూరాల్లోనూ వివిధ వేగాలతోటి వాటి ఆర్బిటల్ స్పీడ్ తేడా ఉన్నప్పుడు ప్రతి చోట ఎక్కడో చోట ఉంటాయి గ్రహాలు. సూర్యుడి చుట్టూ ఎక్కడో చోట ఉంటాయి. రెండోది మధ్య ప్లేన్కి తలానికి పైకి కానీ కిందకి కానీ టిల్ట్ అయి ఉంటాయి. వాటి ప్లేన్లు వేరే ఉంటాయి అన్నమాట. అందుకని ఎలక్ట్రిక్ పోల్స్ లైన్గా ఉన్నట్లు అష్టగ్రహ కూటమి అన్నది తిన్నగా రావడం అసలు సంభవించదు. కాకపోతే ఈ మాట అష్టగ్రహ కూటమి అని చెప్తుంటారు. ఇంకోటి, మనం భూమి మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. మనమే ఒక ప్లానెట్, 3వ ప్లానెట్ మనది. ఈ 3వ ప్లానెట్ నుంచి మనం ఏం చేస్తున్నాం, ఆకాశంలో వాటి యొక్క కదలికలని చూస్తున్నాం. అందుకని మనం చూసేటప్పుడు ఒకే లైన్లో సూర్యుడి నుంచి ఏమైనా చూస్తే దీనికి ఒక అర్థం ఉంటుంది. సూర్యుడి నుంచి తిన్నగా చూస్తే మనకి ముందుగా ఉన్నది మెర్క్యూరీ, బుధగ్రహం, శుక్రగ్రహం, మన భూమి, దాని అంగారకుడు, దాని జూపిటర్, దాని తర్వాత మన గురుడు, శని, దాని సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ఇలాగా ఒకే లైన్లో ఉన్నాయేమో అని సూర్యుని చూస్తే అనుకోవచ్చు. కానీ అలా ఉండవు. దీనికి ఉదాహరణ కూడా ఏంటంటే, ఓ కర్రకి ఓ తాడు కట్టి ఓ రాయి కట్టి గిరగరా తిప్పుతూ ఉంటారు అనుకోండి, ఒకే ప్లేన్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకో అది ఒక రాయి, రెండోది కొద్దిగా పొట్టి తాడుతోటి ఇంకో రాయిని కూడా కట్టి దారానికి తిప్పుతారు అనుకోండి, అవి పైకి కిందికి ఒకే లైన్లో ఉండవు. మీరు గిరగరా తిప్పిన రాయి యొక్క బరువులు మారినా కూడా మారిపోతాయి. ఇది మన కంటికి కనిపిస్తుంది. అదేవిధంగా సూర్య కుటుంబంలో ప్లానెటరీ సిస్టమ్ ఏర్పడినప్పుడు పైకి కిందకి వెళుతున్నాయి. ఇంకొకటి, ఒకవైపు ఈ గ్రహాలు ఉండడం సంభవిస్తుంది కానీ అవి అలైన్మెంట్లో ఉండవు. మన భూమి నుంచి చూసే ప్లానెటరీ పొజిషన్ అంటారు. అంటే గ్రహాలు ఎక్కడ ఆకాశంలో కనిపిస్తున్నాయి అని చూడడానికి మ్యాక్సిమం మనం చూడగలిగేది అంటే ఆర్క్, 95 డిగ్రీల ఆర్క్ చూస్తామన్నమాట. దాంతో మనకి తరచూ కనుక చూస్తే 2-3 సంవత్సరాలకు ఒకసారి 2-3 ప్లానెట్లు 3-4 వరకు కూడా కలవచ్చు. ఈ సంవత్సరం మనకి 2026 ఆగస్టులో కనుక చూసినట్టయితే 4-6 ప్లానెట్స్ ఆగస్టు నెలలో మనకి ఒక అలైన్మెంట్గా వచ్చి, అంటే ఒక కనిపిస్తాయి, ఒక ఆకాశంలో మనకి కనిపిస్తాయి. ఇవి కూడా ఒక లైన్లో ఉండవు, పైకి కిందకి తేడా కనిపిస్తూనే ఉంటాయి. ఒక ఆర్క్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ దాకా ఆకాశంలో. మనం కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 8, 2040 అంటే ఇప్పుడు 2026, మనకి 2040లో మనకి సెప్టెంబర్ 8వ తేదీన చూసినట్లయితే జూపిటర్, శాటర్న్, దాని తర్వాత మార్స్, వీనస్, మెర్క్యూరీ ఒకసారి కనిపిస్తాయి ఒక సైడ్ ఆకాశంలో. అంతేగాని ఒక ఎలైనగా ఇదైనట్టు కాదు. మనకి దాంతో వివిధ టైముల్లో కూడా కనిపించవచ్చు. అవి ఒకటి కనిపిస్తూ ఉంటే ఒకటి ఫెయిడ్ అయిపోవచ్చు అన్నమాట. అందుకని ఒక అలైన్మెంట్, తాడుకి పూసలు గుచ్చి లాగితే పూసలన్నీ ఎలా అయితే లైన్లో ఉంటాయో అలా ఉండదు. అది కాన్సెప్ట్ అంతే, అంతేగాని ఆ రకంగా ఉండవు. అలాగే అష్టగ్రహ కూటమి అంటే 8 గ్రహాలు కలవని చెప్తూ ఉన్నారు. కానీ ఇలాగ 8 గ్రహాలు మనకి 95 డిగ్రీల్లో కొద్దిగా ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి అన్నమాట ఆకాశంలోనే. అలాగా మే 6,
2492లో సంభవిస్తుంది. అంతవరకు అష్టగ్రహ కూటమి జరగదు. ఒకేసారి చూడాలన్నా మనకి 2492 మే 6వ తారీఖున 8 గ్రహాలు మనకి ఆకాశంలో కనిపిస్తాయి. అది కూడా మనం భూమి మీద ఉన్న ప్లేస్ని బట్టి ఒకటి ఒకటి మారిపోతూ ఉంటాయన్నమాట. అందుకని 8 గ్రహాలు మనకి ఒక నైట్లో మనం చూసినట్టు, ఒక నైట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్నమాట. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు కనుక మనం చూసినట్లయితే 2492 మే 6వ తేదీనగానే అష్టగ్రహ కూటమి సంభవించదు. అందుకని మామూలుగా డిఫరెంట్ 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూనే ఉంటుంది. సాధారణంగా 1-2 ప్లానెట్లు అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. అవి కూటమి అంటే గుంపు, ఒక గుంపు కింద ఉండడం అన్నమాట. అంతేగాని ఒక ఎలక్ట్రిక్ పోల్స్ లైన్లో ఉన్నట్టుగా ఉండడానికి ఆస్కారం లేదు. దీనికి కారణం ఏంటి? సూర్యుడి నుంచి ఆ గ్రహాలు ఉన్న దూరాలు, రెండోది అవి సూర్యుని చుట్టూ తిరిగే ఆర్బిట్, టిల్ట్, ఆ వేగాలు, వీటిలన్నిటి మీద ఆధారపడి ఉందన్నమాట. అందుకని ఒకప్పుడు ఏమైనా సూర్య కుటుంబం ఏర్పడినప్పుడు ఏదో సైకిల్కి మట్టి పడితే గబుక్కని చక్రం తిప్పామనుకోండి, ఎలా అయితే చుచ్చుబుడ్డి విసిరినట్లు అలా ఒక లైన్లో విసిరి ఉండవచ్చు. కానీ ఏమైనా ఆ రకంగా అంటే మన ఊహ, అంతేగాని అదే సూర్య కుటుంబం ఏర్పడినప్పుడు అలా ఉన్నా అవి తర్వాత ఇండిపెండెంట్గానే వాటి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఇప్పుడు సూర్యుడు ప్రతి గ్రహాన్ని ఆకర్షిస్తున్నాడు. అది ఇంటర్ప్లానెటరీ. ఇప్పుడు మనం విశ్వంలో కూడా అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది, యూనివర్సల్ గ్రావిటేషన్ ఫోర్స్. అందుకని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం మనం. దాని ప్రకారం దగ్గరగా ఉంటేనేమో ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉంటే తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని ఇన్వర్స్ స్క్వేర్లా అంటారు. అది 2 పదార్థాల యొక్క వాటి ఆకర్షణ శక్తి ఏంటంటే M1 M2 మార్సులు ఉన్నట్లయితే వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఇన్వర్స్ స్క్వేర్ లాగా జరుగుతూ ఉంటుంది. అందుకని అష్టగ్రహ కూటమి అని అంటే సాధారణంగా ఒక మిస్కాన్సెప్షన్ ఉందన్నమాట. అన్నీ ఒక లైన్లో ఉంటాయి, ఉండవు. అవి మన ఆకాశంలో వివిధ లైన్స్లో వివిధ ప్రాంతాల్లో అంటే ప్లానెటరీ ఇది కనిపించడం, అది డిస్ప్లే అన్నమాట. అవి మన గ్రహాలు ఆ రకంగా కనిపిస్తుంటాయి. అందుకని ఏదో ప్రతి గ్రహం యొక్క ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు వాళ్ళు చెప్తూ ఉండి మన అజ్ఞానానికి చిహ్నం, మన మౌఢ్యానికి చిహ్నం. ఇది సమాజంలో అభివృద్ధి చెందకపోవడానికి చిహ్నం అన్నమాట. మనకి చాలా శోచనీయమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో చంద్రమండలంలో మనిషి కాలు పెట్టి చంద్రమండలానికి వెళ్ళి అన్ని స్టడీ చేసి మనం ఇతర గ్రహాలకు కూడా కమ్యూనికేషన్ సెటిలైట్స్ అంటే రోబోస్ ఇవన్నీ పంపిస్తూ ఉండి తెలుసుకుంటూ ఉండి కూడా మన అజ్ఞానం ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందంటే ఇలాంటి వాటిల్లో నమ్మకాలే. ఇది మౌఢ్యము. ఈ మౌఢ్యంతో ఇతరులు ప్రజల్ని దీనిలో ఉంచి ఈ సమాజంలో వాళ్ళు లాభం పొందుతున్నారు. అందుకని దోపిడీ వ్యవస్థ అంతా ఈ రకంగానే ఉంది. అజ్ఞానం మనం శోధించుకోవాలి. చాలా ఫిలాసఫీలు కూడా అన్నీ ఏం చెప్తున్నాయి? నువ్వు రిఫార్మ్ చేసుకో, వాటి గురించి ఆలోచించు, నువ్వు నిజ నిర్ధారణ చెయ్యి. నిజంగా నిర్ధారణ చేసుకున్న తర్వాతే దానిలో నమ్మకం జరపాలి. అందుకే నమ్మకం అన్నది ఏంటంటే అది నిజ నిర్ధారణ, అది నిర్ధారణకి నిలవాలి. వాటి యొక్క ప్రభావాలు ఏం ఉండవు, ఈ గ్రహాల యొక్క ప్రభావాలు అసలు ఉండవు. అందులో ఏదో ఈ కూటమి వస్తుంది ఇవన్నీ చెప్పుకోవడానికి కథల కింద బాగానే ఉంటాయి. పిల్లలకు కూడా ఇలాగే చెప్పి నెక్స్ట్ జనరేషన్ని మన శాస్త్రీయ దృష్టి నుంచి తప్పించబట్టి మౌఢ్యం ఇంకా పెరుగుతుంది కానీ తరగదు. అందుకని తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పవలసిన నెక్స్ట్ జనరేషన్కి ఏమిటాయి అంటే ముందుగా అభివృద్ధి చెందడానికి. ఆ సమాజాలు అభివృద్ధి చెందవు. ఆదిమ మానవం కింద లెక్కెట్టేస్తూ ఉంటారు పూర్వీకులు. ఇప్పటికే మీ తాతలు మామల గురించి అంటూనే ఉన్నారు. వాళ్ళు ఎందుకని వాళ్ళకి చాలా తెలియవు,
వాళ్ళు ఇలాంటి వాటిల్లో ఏదో విని నమ్మకాలతో వచ్చాయి. కానీ ఎడ్యుకేట్ అయి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా చదువుకున్న మూర్ఖుల కింద ఉండకుండా మనం సత్యాన్ని, నిజ నిర్ధారణని తెలుసుకునేది జరుగుతుంది. అందుకని అష్టగ్రహ కూటమి వల్లనే గ్రహాల ప్రభావాలు ఏదో జరుగుతుంది, ఏదో జరిగిపోతుంది అంటూ ఏమీ లేదు. ఆకాశంలో అవి ఎప్పుడు లైన్ అప్ అవ్వవు. ఎలైన్మెంట్ అన్నది జరగదు, అసలు లేదు. అదే ప్లానెటరీ డిస్ప్లే. ఆ ప్లానెటరీ డిస్ప్లే ఆకాశంలో కనిపిస్తుంది. అష్టగ్రహాలు మళ్ళీ మనకు కలవాలంటే 2492 మే 6వ తేదీ రావాలి. 8 ప్లానెట్స్ అప్పుడు ఆకాశంలో ఒక మ్యాక్సిమం 95 డిగ్రీల కోణంలో అవి ఆకాశంలో వివిధ ప్రదేశాల్లో కనిపిస్తాయి. అలాగే 2040లో సెప్టెంబర్ 8వ తేదీన మనకి ఒక 5 నుంచి 6 గ్రహాలు మనకి, అంటే మెర్క్యూరీ, దాని తర్వాత వీనస్, మార్స్, మన భూమి నుంచి చూస్తున్నాం. అందుకని భూమి అక్కడ ఉండదు, కనిపించదు. దాని తర్వాత శనిగ్రహం, జూపిటర్ కనిపిస్తాయి. రెండోది మనం చూసేది, మనం ఒక భూమి, మన గ్రహంలో ఉన్నాం, ఆ గ్రహం నుంచి చూస్తున్నామని, ఆకాశంలో చూస్తున్నామని మనం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మూఢనమ్మకాలకి అర్థమే లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.